ఒక్కసారి మీరు ఊహించుకోండి. రేపు ఉదయం మీరు నిద్ర లేవగానే మీ ఇంట్లోని ట్యాప్‌లో నీరు రావట్లేదు. మీ ఇంట్లో అసలు బాత్రూమే లేదు. టాయిలెట్ పేపర్ కూడా లేదు. టూత్ పేస్ట్ లేదు. మీరు వాడే సబ్బు కూడా లేదు. మీ ఇంట్లో వాళ్ళు మొత్తం వాడుకోవడానికి కేవలం ఒక చిన్న మట్టి కుండలో మాత్రమే నీరు మిగిలి ఉంది. అదే నీటితో మీరు స్నానం చేయాలి. మీ ఇంట్లో వాళ్ళు స్నానం చేయాలి. మీరు ముఖం కడుక్కోవాలి. చేతులు శుభ్రం చేసుకోవాలి. వంట చేయాలి. రోజంతా ఆ చిన్న కుండలోని నీటితోనే జీవించాలి. ఇలాంటి ప్రపంచంలో మీరు ఒక్కరోజైనా జీవించగలరా? ఊహించుకోవాలంటేనే చాలా భయంకరంగా ఉంది కదా! కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే యేసుక్రీస్తు ఇలాంటి ప్రపంచంలోనే జీవించాడు. సజీవుడైన దేవుని కుమారుడు ఆ కాలంలో రన్నింగ్ వాటర్ లేని ప్రపంచంలో జీవించాడు. ధూళితో నిండిన వీధుల్లో నడిచాడు. దప్పిక అనుభవించాడు. ఎంతో కష్టపడ్డాడు. మరి ఆ ప్రపంచాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు సువార్తల్లోని అనేక సంఘటనలు మనకు పూర్తిగా సరికొత్త రీతిలో అర్థమవుతాయి. కాబట్టి ఈరోజు మనం 2000 సంవత్సరాలు వెనక్కి ప్రయాణించి క్రీస్తు శకం 30వ సంవత్సరంలో యేసుక్రీస్తు కాలంలోని నిజమైన వాతావరణాన్ని జీవితాన్ని అనుభవించబోతున్నాం. కనుక వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు కనుక మొట్టమొదటిసారి మా ఛానల్కి వస్తే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి విలువైన వీడియోలు మిస్ కాకుండా ఉండడానికి బెల్ ఐకాన్ నొక్కి పెట్టండి. ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సూర్యుడు ఇంకా ఉదయించలేదు. నజరేతు గ్రామం నిశ్శబ్దంగా ఉంది. రాతితో నిర్మించిన చిన్న ఇంటిలో మీరు నిద్రలేచారు. ఆ ఇల్లు పెద్దది కాదు. సుమారుగా 400 చదరపడుగుల విస్తీర్ణం మాత్రమే. ఒకే ఇంట్లో తల్లిదండ్రులు, పిల్లలు, కొన్నిసార్లు తాతయ్యలు, అమ్మమ్మలు కూడా ఉంటారు. రాత్రి నేలపై పరుపులు వేసుకొని నిద్రించాలి. పగలైతే వాటిని మడిచిపెట్టేయాలి. ఇది బెడ్రూమ్ కాదు, హాల్ కాదు, కిచెన్ కూడా కాదు. ఇది అన్నీ కలిసిన ఇల్లు. మీరు లేచి పక్కన ఉన్న మట్టి కుండ తీసుకుంటారు. అందులో కొద్దిగా మాత్రమే నీరు ఉంటుంది. అదే మీ ఉదయకాలపు పరిశుభ్రత. ఆ చిన్న కుండలోని నీటితోనే ముఖం కడుక్కుంటారు, చేతులు కడుక్కుంటారు, అంతే. స్నానం చేయాలంటే సుమారుగా వారం రోజులు టైం పడుతుంది. అప్పటి వరకు మీ పరిస్థితి అంతే. ఈరోజు మనం లీటర్ల కొద్ది నీటిని వృధా చేస్తున్నాం. కానీ యేసుక్రీస్తు కాలంలో నీరు అంటే ఒక పెద్ద యుద్ధమే. ప్రతిరోజు ఉదయం మహిళలు మట్టి కుండలు తీసుకుని బావుల దగ్గరికి వెళ్ళేవారు. కొన్నిసార్లు కిలోమీటర్ల దూరం నడిచి ఆ మట్టి కుండలో నీరు నింపుకొని ఇంటికి వచ్చేవారు. ఆ నీటితోనే వాళ్ళు వంట చేయాలి, తాగాలి, పరిశుభ్రత పాటించాలి, జంతువులకు కూడా ఇవ్వాలి. అంటే ఆలోచించుకోండి, ఆ కాలంలో ప్రతి నీటి చుక్క ఎంత విలువైనదో. ఇప్పుడు మీకు అర్థమవుతుందా ఎందుకు యేసుక్రీస్తు అన్నమాట సామ్రాయ స్త్రీకి, అక్కడి ప్రజలకు అంత ఆశ్చర్యంగా అనిపించిందో? నేనిచ్చే నీరు త్రాగువాడు ఎప్పటికీ దప్పికొనడు. నీటి కోసం కష్టపడే ప్రజలకు ఈ మాటలు ఎంతో విశ్వాసాన్ని పెంచాయి. ఇంతకీ యేసుక్రీస్తు కాలంలో ప్రజలు స్నానం చేసేవారా అంటే అవును, కానీ మనలాగే ప్రతిరోజు కాదు, వారానికి ఒకసారి, ప్రత్యేకంగా సబ్బాత్కు ముందు. సబ్బాత్ శనివారం రోజు కాబట్టి శుక్రవారం సాయంత్రం స్నానం చేసేవారు. అది కూడా కొద్దిపాటి నీటితో. ఒక గుడ్డతో ముఖం, మెడ, చేతులు, పాదాలు తుడుచుకునేవారు. అంతే, అదే స్నానం. వేసవిలో అయితే నదులు, వాగులు, గల్లియా సముద్రం లాంటి సహజ నీటి వనరులలో స్నానం చేసేవారు. పరిస్థితులు అంత కష్టంగా ఉన్నప్పటికీ మర్యాదలు మాత్రం ఖచ్చితంగా పాటించేవారు. పురుషులు, మహిళలు వేరువేరుగా స్థలాల్లో స్నానం చేసేవారు. మనకు నేడు వాషింగ్ మిషన్లు ఉన్న ఆ కాలంలో బట్టలు ఉతకడం చాలా కష్టమైన పని. చాలా కుటుంబాలకు కేవలం 2 సెట్ల దుస్తులు మాత్రమే ఉండేవి. రోజువారీ దుస్తులు, సబ్బాత్ లేదా ప్రత్యేక సందర్భాల్లో కట్టుకోవడానికి ప్రత్యేకమైన దుస్తులు. ఉతకడానికి వారు పెద్ద రాతి తొట్టల్లో నానబెట్టేవారు. బూడిద లేదా క్షార పదార్థాలను ఉపయోగించడం, రాళ్లపై కొట్టి శుభ్రం చేయడం, ఎండలో ఆరబెట్టడం చేసేవారు. ఈ ప్రక్రియ చాలా శ్రమతో కూడుకున్నది. అందువల్ల బట్టలను తరచుగా ఉతకడం సాధ్యమయ్యేది కాదు. యూద పురుషులు సాధారణంగా గడ్డం పెంచుకునేవారు. గడ్డం అప్పట్లో గౌరవానికి చిహ్నం, పురుషత్వానికి సంకేతం అని భావించబడేది. జుట్టు మరియు గడ్డానికి ఆలివ్ నూనె రాసుకునేవారు. ఇది తేమను నిలుపుతుంది, చర్మాన్ని రక్షిస్తుంది, జుట్టును మృదువుగా ఉంచుతుంది. మహిళలు సాధారణంగా ప్రజల మధ్య తిరిగేటప్పుడు తల కప్పుకునేవారు. అయితే ఇంట్లో జుట్టును దువ్వుకోవడం, నూనె రాసుకోవడం వంటి సంరక్షణ చర్యలు తీసుకునేవారు. యోహాను సువార్త 12వ అధ్యాయంలో మరియా ఖరీదైన సుగంధ తైలంతో యేసు పాదాలకు అభిషేకం చేసింది. అప్పుడు యూదా ఇలా అన్నాడు, ఈ తైలాన్ని అమ్మి పేదలకు ఇవ్వవచ్చు కదా. ఆ కాలంలో సుగంధ తైలాలు చాలా ఖరీదైనవి. సాధారణ ప్రజలకు అవి విలాస వస్తువులు. అందుకే యూదా అభ్యంతరం సాధారణ ప్రజల దృష్టిలో సహజంగానే కనిపించింది. కానీ యేసు మరియ చేసిన ప్రేమ మరియు భక్తిని ప్రశంసించాడు. అంటే ఆ కాలంలో సుగంధ ద్రవ్యాల వాడకం ఎంత తక్కువగా ఉండేదో, నీటి కొరత ఏ స్థాయిలో ఉండేదో మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది అత్యంత సహజమైన కానీ మన అధునాతన బుర్రలకు షాకిచ్చే విషయం. ఉదయం లేవగానే ప్రకృతి పిలుపు వస్తే వాళ్ళు ఏం చేసేవాళ్ళు? మనం జీవిస్తున్న 2026వ సంవత్సరంలో టాయిలెట్ పేపర్ లేదా ఫ్లష్ వాటర్ అనేది చాలా సాధారణం. కానీ 30వ సంవత్సరంలో సాధారణ ప్రజల ఇళ్లలో టాయిలెట్లు ఉండేవి కాదు. ఒకవేళ వాళ్ళు రాత్రిపూట అత్యవసరమైతే మట్టితో చేసిన చాంబర్ పాట్స్ అని పిలువబడే కుండల్లో పోయేవారు. ఉదయాన్నే వాటిని ఊరికి దూరంగా తీసుకువెళ్లి పారబోసేవారు. సాధారణంగా ఉదయం కాగానే ప్రజలు గుంపులుగా లేదా విడివిడిగా ఊరు వెలుపల ఉన్న పొలాల్లోకి, నిర్మానుష్య ప్రాంతాల్లోకి వెళ్ళేవారు.
మరి క్లీన్ చేసుకోవడానికి ఏం వాడేవారు? ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. రోమన్ సామ్రాజ్యంలోని సంపన్నులు టెర్సోరియం అనే ఒక కర్ర చివర స్పాంజ్ కట్టిన వస్తువును వాడేవారు. దాన్ని ఒక ఉప్పు నీటి కలువలో ముంచి అందరూ దాన్నే షేర్ చేసుకునేవారు. అవును, మీరు విన్నది నిజమే. పబ్లిక్ టాయిలెట్లలో ఒకే స్పాంజ్ను అందరూ వాడేవారు. కానీ యూదయలోని సాధారణ యూదులు అలా చేసేవాళ్ళు కాదు. వాళ్ళు మోషే ధర్మశాస్త్రం ప్రకారం చాలా కఠినమైన నియమాలు పాటించేవారు. ఊరు వెలుపలికి వెళ్ళేటప్పుడు ఒక చిన్న తవ్వుకునే పరికరాన్ని తీసుకువెళ్ళి మల విసర్జన చేసిన తర్వాత దాన్ని మట్టితో కప్పేవారు. అందుకే చేతులు కడుక్కోవడం అనేది అప్పట్లో చాలా ముఖ్యమైనది. ఎడమ చేతిని పరిశుభ్రత కోసం, కుడి చేతిని భోజనం కోసం మాత్రమే ఉపయోగించేవారు. ఈ సాంప్రదాయం ఇప్పటికీ చాలా దేశాల్లో కొనసాగుతుంది. సరే, స్నానాలు లేవు, టాయిలెట్ పేపర్ లేదు, మరి ఒళ్ళంతా వాసన వస్తుంది కదా, నోటి దుర్వాసన ఎలా భరించేవారు? ఈరోజు మనకు కోల్గేటు, క్లోజప్, డాబర్ ఇలా రకరకాల పెర్ఫ్యూమ్స్ ఉన్నాయి. మరి అప్పట్లో నిజం చెప్పాలంటే ఆ కాలంలో శరీర దుర్వాసన అనేది చాలా సాధారణమైన విషయం. అందరి నుంచి ఒకే రకమైన చెమట వాసన వచ్చేది కాబట్టి ఎవరికి అది వింతగా అనిపించేది కాదు. కానీ దాన్ని తగ్గించుకోవడానికి వాళ్ళు కొన్ని అద్భుతమైన సహజ పద్ధతులు వాడేవారు. మొదటగా వాళ్ళు దంతాలను పరిశుభ్రం చేసుకోవడానికి దాల్చిన చెక్క లేదా ఇతర సుగంధ ద్రవ్య వృక్షాల కొమ్మల చివర్లను నమిలి బ్రష్లాగా తయారు చేసుకుని పళ్ళను తోముకునేవారు. దంతాలు తెల్లగా మెరవడానికి ఉప్పు లేదా కోడిగుడ్డు పెంకుల పొడిని వాడేవారు. నోరు ఫ్రెష్గా ఉండడానికి పుదీనా, సోంపు ఆకులను నమిలేవారు. గుర్తుంది కదా మనకు, యేసుక్రీస్తు తన బోధనల్లో వీటి గురించే మాట్లాడాడు. మీరు పుదీనాలోను సోంపులోను 10వ వంతు చెల్లిస్తారు అని చెప్పాడు. రెండవది ఆలివ్ నూనె, ఆనాటి మ్యాజిక్ లిక్విడ్. ఆ కాలంలో సబ్బులు లేవు, మరి చర్మాన్ని ఎలా కాపాడుకునేవారు? ఒలివ నూనెలో రకరకాల సుగంధ ద్రవ్యాలను, మూలికలను కలిపి శరీరానికి రాసుకునేవారు. ఇది చర్మాన్ని ఎండ తీవ్రత నుంచి కాపాడేది, మాయిశ్చరైజరింగ్ చేసేది, అలాగే ఒకే రకమైన మంచి సువాసననిచ్చి చెమట వాసనను అణిచివేసేది. రోజంతా నడిచి వచ్చిన అతిథికి ఒలివ నూనె ఇవ్వడం, కాళ్ళు కడగడానికి నీళ్ళు ఇవ్వడం ఆనాటి అత్యున్నత మర్యాద. ఇంకా అప్పట్లో రోడ్లు కూడా చాలా దారుణంగా ఉండేవి. గంటల తరబడి ధూళితో నిండిన రోడ్డుపై నడిచారు. చెప్పులు మాత్రమే ధరించుకునేవారు. జంతువులు నడిచే రోడ్లపైనే మనుషులు కూడా నడుస్తూ ఉండాలి కాబట్టి పాదాలు చాలా ధూళితో నిండిపోయి ఉండేవి, చాలా మురికిగా ఉండేవి. అందుకే ఎవరైనా అతిథి ఇంటికి వచ్చినప్పుడు మొదట పాదాలను కడిగేవారు. ఇది సేవకుని పని, అత్యల్ప స్థాయి సేవకుని పని. కానీ చివరి భోజన సమయంలో యేసు మోకాళ్ళపై వంగి తన శిష్యుల పాదాలు కడిగాడు. పేతురు ఆశ్చర్యపోయాడు. ప్రభు, మీరు నా పాదాలు కడుగుతారా? అప్పుడు యేసు ప్రపంచ చరిత్రను మార్చే పాఠం చెప్పాడు. నేను చేసినట్లే మీరు కూడా చేయాలి. ఒక నిజమైన నాయకుడు ఎలా ఉండాలో మనం యేసుక్రీస్తుని చూసి అందరూ నేర్చుకోవాలి. ఒకరోజు ఒక పరిసయ్యుడు యేసుక్రీస్తును భోజనానికి ఆహ్వానించాడు. అప్పుడు అతను గమనించాడు, యేసు సాంప్రదాయపరంగా చేతులు కడుక్కోవడం చేయలేదు. ఆశ్చర్యపోయాడు. అప్పుడు యేసు అన్నాడు, మీరు పాత్ర బయటి భాగాన్ని శుభ్రం చేస్తారు, కానీ లోపల దురాశతో నిండిపోయి ఉన్నారు. ఈ మాటలు ఎందుకు అంత శక్తివంతమైనవి? ఎందుకంటే అప్పట్లో నీరు చాలా అమూల్యమైనది. పాత్రలను శుభ్రం చేయడం చాలా శ్రమతో కూడుకున్న పని. యేసు చెప్పింది ఏమిటంటే బయట పరిశుభ్రంగా కనిపించడం సరిపోదు, హృదయం కూడా పరిశుభ్రంగా ఉండాలి. మిక్వే అనే ప్రత్యేకంగా స్నానాల కోసం కట్టిన తొట్టెల్లో స్నానాలు చేసేవారు. ఇది శరీర పరిశుభ్రత కోసం కాదు, ఆధ్యాత్మిక శుద్ధి కోసం. తర్వాత బాప్తిసం ఇచ్చే యోహాను ప్రజలకు యోర్దాన్ నదిలో శుద్ధిపరిచాడు. అక్కడికి యేసు కూడా వచ్చాడు, బాప్తిసం పొందాడు. ఇప్పుడు ఆలోచించండి, దేవుడు ఎటువంటి ప్రపంచంలోకి వచ్చాడు? అన్ని అధునాతన సౌకర్యాలు ఉన్న మనలాంటి ప్రపంచంలోకి కాదు, కష్టాల ప్రపంచంలోకి, ధూళి ఉన్న ప్రపంచంలోకి, దప్పిక ఉన్న ప్రపంచంలోకి, శ్రమపడే ప్రపంచంలోకి. అక్కడికి వచ్చి దేవుడు నివసించాడు, మనకంటే ఎక్కువ కష్టాలను అనుభవించాడు. ఇది ఆయన తగ్గించుకున్న స్వభావాల్లో ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. ఈరోజు మనం ఇలాంటి ప్రపంచంలో బతుకుతున్నాం. ఒక బటన్ నొక్కితే చాలు, చల్లటి నీళ్లు, వేడి నీళ్లు వస్తాయి. రకరకాల సబ్బులు, షాంపులు, పెర్ఫ్యూమ్స్, మన శరీరాన్ని సువాసనలతో నింపేయడానికి వందల రకాల ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఈసారి మీరు బాత్రూంలోకి వెళ్ళి షవర్ ఆన్ చేసినప్పుడు లేదా ట్యాప్ తిప్పినప్పుడు ఒక క్షణం ఆలోచించండి. 2000 సంవత్సరాల క్రితం 1 లీటర్ నీటి కోసం కిలోమీటర్లు నడిచిన ఆ మనుషులను గుర్తు చేసుకోండి. దేవుడు మీకు ఇచ్చిన ఈ అద్భుతమైన జీవితానికి దేవునికి కృతజ్ఞతలు చెప్పండి. శరీరాన్ని సబ్బులతో కడగడం సులువే, కానీ హృదయాన్ని ప్రేమతో, కరుణతో నింపడమే అసలైన దైవభక్తి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు అనే విషయాన్ని కూడా నా కామెంట్లో తెలియజేయండి. మీకు నెక్స్ట్ ఏ టాపిక్ మీద వీడియో కావాలో కూడా నా కామెంట్లో తెలియజేస్తే దాని మీద వీడియో చేయడానికి ట్రై చేస్తాను. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం.